హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ విజయ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాను అనేది టైటిల్ చూస్తే తెలిసే ఉంటుంది, తమిళ చూస్తే తెలిసే ఉంటుంది కదా. ఏమీ లేదండి, గజిబిజి వంటలు అనే వీడియోతో వచ్చేసాము. ఆ గజిబిజి వంటలు వీడియోలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేసేయండి. ఈరోజు ఎవరెవరు ఉన్నారు మా గ్రూప్లోనే చెప్తాను. పద్దు, పద్మావతి, వంటలెక్క, నేను 4 మెంబర్స్ ఉన్నామండి. 4 మెంబర్స్ కలిపి ఈ రెసిపీస్ ఫస్ట్ నుంచి చేస్తూనే వచ్చాము. ఈ వీక్ వచ్చేసి పప్పులు ఏ రకాలు ఉంటే అవి పప్పు మనకిష్టమైన టేస్టీలో మనం చేసుకోవాలి. కానీ వాళ్ళు ఏమిచ్చారో అది అనేది వాడాలి. నాకేమిచ్చారు అనేది నేను చెప్తాను. మీరు ఆల్రెడీ నిన్న వంటలక్క వీడియో చూస్తే మీకే అర్థమై ఉంటుందండి. నాకేమిచ్చింది అంటే గనక పుదీనా, బెల్లము వేసి పప్పు చెయ్యి, నీకు ఇష్టమైన వెజ్జెస్ వాడుకో అని చెప్పారు. బెల్లము పుదీనా వేసి నేను పప్పు చేశాను. ఎలా చేశాను ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి. అది ఎవరు టేస్ట్ చేసి చెప్పారు ఏంటి, వాళ్ళు ఎలా చెప్పారు అనేది చూడండి. నేను ఎవరికి టాస్క్ ఇస్తున్నాను అనేది చూడాలంటే వీడియో చివరిదా చూడాలి. ఏమి ఇస్తున్నాను ఏంటి, ఎలాంటి రెసిపీ చేయమంటున్నాను, వాళ్ళని ఏం వాడి చేయమంటున్నాను, ఏం వాడకుండా చేయమంటున్నాను అనేది మీకు తెలియాలి కదా. అంటే ఏంటి, నేను ఎవరికి ఇచ్చాను టాస్క్ అనేది చూడాలంటే చివరి వరకు చూడండి. నేను పప్పు చేశానండి, కుక్కర్లో చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. ఎలా చేశాను ఏంటి అనేది చూసేసేయండి. ఎవరు టేస్ట్ చేశారనేది ఇంకెందుకు ఆలస్యం, చివరి వరకు చూసేస్తే మీకే తెలుస్తుంది. నేను మళ్ళీ కలుస్తాను. ఎవరికి ఛాలెంజ్ ఇవ్వాలి అనేది చెప్పాలి కదా. మీరు రెసిపీ చూడండి, చేసిన వాళ్ళని చూడండి, తర్వాత నేను మళ్ళీ కలిసి మీకు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు ఎలా చేద్దామో చూద్దామా. ఇప్పుడు పప్పు నానబెట్టుకున్నాను. ఇవి ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. చూశారు కదా, మాకు ఇక్కడ దొరికేది అవే. నేను ఏమేమి వేస్తున్నాను ఏంటి అనేది జాగ్రత్తగా చూసేసేయండి. టమోటా వేసాను, 2 టమోటా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. చూశారు కదా, ఏం వేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుందా. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను, పెద్ద ముక్కలుగా కోసుకొని. నేను కుక్కరే పెట్టేస్తున్నాను. పచ్చిమిరపకాయ వేసాను, పుదీనా వేసాను. ఇది మెయిన్ ఇచ్చింది వంటలక్క, పుదీనా వాడమంది. నేను కారం అయితే పప్పులోకి ఎప్పుడు వాడను, ఇలాగే వాడతాను. పచ్చిమిరపకాయలతోనే పప్పు చేస్తాను. ఇప్పుడు చూశారు కదా నేను ఏమేమి వేసాను. టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా. తను 2 ఇచ్చింది కదా, రెండిటిలో ఒకటి ఇక్కడ వాడా. ఇంకోటి ఏమి ఇచ్చిందో సీక్రెట్ అనేది తర్వాత వాడతాను చూడండి. ఇక్కడ వచ్చేసి పుదీనా వేసాను. ఇప్పుడు ఇంకా ఏం వేయాలి పప్పులో. మెయిన్ పప్పులో టేస్ట్ ఇవ్వాలంటే చింతపండు కొంచెం ఇవ్వాలి. ఎంత టమోటా వేసినా కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చింతపండు వేసాను. పప్పు అనగానే మెయిన్ కావాల్సిందేంటి, చింతపండు, కూరగాయలు ఏమన్నా వేయాలి, ఉప్పు వేయాలి. ఉప్పు అయితే ఇప్పుడు వేయను, పసుపు వేస్తున్నాను. ఇంకొకటి ఇక్కడ టిప్ చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది పప్పు కుక్కర్ పెట్టేటప్పుడు, నేనైతే కొంచెమే పెట్టాను కాబట్టి ఆయిల్ వేసే పని లేదు, బయటికి పొంగుతుంది బయటకు వస్తుంది అంటున్నారు కదా. అలాంటప్పుడు కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ పెట్టండి, ఎప్పుడు బయటికి రాదు. ఇప్పుడు చూశారు కదా నేను వచ్చేసి ఎలా చేశాను, ఏమేమి వేసాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి, కుక్కర్ మూత ఎలా పెట్టాలి అనేది కూడా కొంతమందికి తెలియదు, నేను వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రెస్ చేసి పెట్టేసేయండి, తీసేటప్పుడు కూడా ప్రెస్ చేసి తీయండి. విజిల్ ముందు పెట్టమాకండి. తర్వాత వచ్చేసి విజిల్ పెట్టిన తర్వాత 5 విజిల్స్ తర్వాత నేను మూత తీసాను. పప్పు అయితే బాగా ఉడకనివ్వండి, నేను ఇట్లాగే ఉడకనిస్తాను. కొంచెం పప్పులుగా ఉంటేనే మాకు నచ్చుతుంది. మెత్తగా వండితే కనుక మేము పప్పు తినాం కాబట్టి నేను ఇలా ఉంచాను. చూశారు కదా, ఇప్పుడు దీన్ని కలుపుకుంటున్నాను. ఒక్కసారి కలుపుకున్న తర్వాత పప్పులో కానీ దేంట్లో అయినా సరే ఉప్పు లేనిది టేస్ట్ లేదు. గుర్తుంచుకోండి ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అనేది. ఇక్కడ ఉప్పు వేసాను. ఇంకోటి తను నవ్య ఇచ్చింది ఏంటి, మెయిన్ వచ్చేసి పుదీనా, బెల్లము వేయమంది. బెల్లం కూడా వేస్తాను చూడండి. బెల్లం మా దగ్గర బెల్లం పొడి దొరుకుతుంది కాబట్టి అదే పొడి వేస్తున్నాను. మొన్న ఎవరో డౌట్ వచ్చి అడిగారు, మీరు నిజంగా బెల్లం వేసారా అని. నేను అందుకే ఇక్కడ బాటిల్ కూడా చూపిస్తున్నాను చూడండి. బెల్లం పొడి అలా ఉంటుంది. మాకైతే ఇండియా నుంచి నేను బెల్లం తెప్పించుకుంది 2 kgs కాబట్టి జాగ్రత్తగా వాడుకుంటాను. ఇక్కడైతే నేను బెల్లం పొడి వేసాను. చూశారు కదా. ఇప్పుడు ఏం చేశాను,
గిన్నె పెట్టుకొని నెయ్యి వెన్నపూస వేస్తున్నాను. పప్పు అనగానే మనకు పోపుకి వెన్నపూసేనండి టేస్ట్, కాబట్టి నేను వెన్నపూస వేశాను. చూశారు కదా. ఇప్పుడు వెన్నపూస వేడైన తర్వాత, కాగిన తర్వాత తాలింపు గింజలు కాస్త ఎక్కువగా వేసుకోండి. మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు వేశాను, జీలకర్ర వేస్తాను. పప్పు రాదు అని కాదు, నేను ఈ చేసే స్టైల్లో మీకు చెప్తున్నాను. పప్పు ఎవరైనా చేస్తారండి, చెయ్యరు వంటల్లా. నేను ఎలా చేస్తున్నాను అనేది నేను మీకు చెప్తున్నాను కదా. జీలకర్ర వేశాను. ఇప్పుడు చిన్నుల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకొని పెద్దుల్లిపాయలు వేసేసాను. కానీ ఇలా పప్పు ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు బెల్లం వేయకండి, బెల్లం అనేది నాకు తన టాస్క్ ఇచ్చింది కాబట్టి నేను వేశాను. బెల్లం వేయకుండా పప్పు చేయండి. ఇప్పుడు ఇంగువ వేశాను, చూసారు కదా. ఇప్పుడు కొంచెం ఇంగువ వేయాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పప్పులో కలుపుకోవాలి. మీకు ఇది అనేది ఎవరు టేస్ట్ చేశారు, ఎలా చెప్పారు, ఏంటి అనేది చూడాలంటే మీరు వెయిట్ చేయాలి. ఇంకా త్వరలోనే టేస్ట్ చేస్తారు, ఎక్కువ టైం ఉండదు. 2 or 3 minutesలో టేస్ట్ చేస్తారు. మీకు ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళాలంటే 2 minutes ముందుకు వెళ్ళి ఎవరు టేస్ట్ చేశారనే చెప్పేసేయండి. ఇప్పుడు నేను వచ్చేసి పోపు అంతా పప్పులో వేసేసుకుంటున్నాను. చూసారు కదా. ఇది ఒక్కసారి కలిపేసుకొని టేస్ట్ చేసేసేయండి. చాలా బాగుంటుంది. చపాతీలో బాగుంటుంది, రైస్లో బాగుంటుంది, దేంటికైనా బాగుంటుంది. నేను వచ్చేసి వేశాను, పుదీనా బెల్లం వేశాను. నవ్య ఒకసారి చూడు, వీడియో కావాలంటే ఇంకోసారి చెక్ చేసేసి. ఓకే, టేస్ట్ చేసి చెప్పండి సుధాకర్ గారు, ఎలా ఉందో పప్పు, ఎలా చేశానో నేను. బాగుంది. ఏమేమి వేసాను అనేది గెస్ చేశారా? నాకైతే ఏం తెలియదు, మామూలుగా క్యాజువల్ గానే ఉంది. పుదీనా వేసాను, అంత ఎక్కువ అయితే దాని ఎఫెక్ట్ ఏం కనిపించట్లేదు. బెల్లం వేసాను, ఎఫెక్ట్ ఏం కనిపించట్లేదు. కొంచెం వేసాను, ఎందుకంటే మళ్ళీ తినాలి కదా, పడేసే పప్పు కాదు కదా. బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ఓకే, చేసుకోవచ్చా? ఇంకేమన్నా చెప్తారా మా పప్పుల గురించి, గజిబిజి వంటల గురించి? మీదేం వంటలు చేయటమే కానీ మా మీద పెద్దాలు ప్రయోగం చేస్తున్నారు. ఏమైనా తేడా పడింది అనుకో ఫసక్ కాదు. సుధాకర్ గారు, మిగిలిన వాళ్ళు చెప్పండి, మనసులో ఏదనిపిస్తే అది కామెంట్ చేయమని చెప్పండి. చెయ్యాలి అంతే. ఇప్పుడు ఒక వీడియో చూస్తున్నారు, వీడియోలో మీకు నచ్చిందా నచ్చలేదా అది ఏంటి అనేది డైరెక్ట్ చెబితేనే బాగుంటుంది. అంతేగాని కడుపులో ఒకటి పెట్టుకుని ఊరిని పైకి నవ్వుతా మాట్లాడకూడదు. ఏదైనా సరే ఓపెన్ గా మాట్లాడాలి. ఏది అనిపిస్తే అది కామెంట్ చేయండి మా, ఏం ప్రాబ్లం లేదు. మీకు మేము చేసిన పప్పు ఎలా అనిపించింది ఏంటి, ఒకవేళ నచ్చలేదు అంటే కనుక నచ్చలేదు అనేసి చెప్పేసేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మేము కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, అందుకని మీకు మా రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్తే బాగుంటుంది. అంతేనా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాను. చూసేశారు కదా పప్పు ఎలా చేశాను ఏంటి అనేది. ఏం లేదండి, చింతపండు వేసాను, ఇవన్నీ వేసాను కదా, మీరు చూసే ఉంటారు ఏమేమి వేసాను పప్పులో అనేది. దాంట్లో వచ్చేసి నేను ఏమి వేరే వాళ్ళకి ఇస్తున్నాను అనేది చూశారు కదా. పుదీనా వేసాను, బెల్లం వేసాను. సుధాకర్ గారు ఎలా ఉంది అని చెప్పేది కూడా మీరు చూసేశారు, ఎలా ఉంది టేస్ట్ అని చెప్పేశారు కదా, అది కూడా చూసేశారు. కానీ నేను ఎవరికి టాస్క్ ఇస్తున్నాను అనుకుంటున్నారు అనేది గెస్ట్ చేసేసే ఉంటారు కదా, ఇంకెందుకు ఆలస్యం. ఒకవేళ గెస్ట్ చేసి ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. నేను ఇచ్చేది ఎవరు అనేది ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే చెప్పేస్తాను. పద్దు ఉంది కదా, ఆంధ్ర పద్దు, తనకిస్తున్నాను. చింతపండు నేనేమేమి వేసాను, చింతపండు వేసాను, ఉప్పు వేసాను కదా. చింతపండు ఉప్పు లేకుండా నీకు నచ్చిన టేస్ట్లో నచ్చిన వెజ్జెస్ ఏదైనా సరే, వెజ్ అయ్యి ఏదన్నా మనకు ఆకుకూరలు వేయచ్చు, ఏదైనా వేయచ్చు. అవన్నీ వేసి నువ్వు పప్పు చేసేసే ఈ పద్దు. కానీ చింతపండు ఉప్పు వేయకూడదు పప్పులో. మీ అందరికీ తెలుసు, ఉప్పు లేని పప్పు టేస్టే ఉండదు. ఏ కర్రీస్లో అయినా ఉప్పు వేస్తేనే దాని టేస్ట్ డబుల్ అవుతుంది. ఉప్పు తగ్గినా తినలేము, ఉప్పు ఎక్కువైనా తినలేము కదా. చూద్దాం పద్దు ఎలా చేస్తుంది, ఉప్పు లేకుండా ఎలా చేస్తుంది పప్పు, ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తారు కదా ఎలా ఉంది అనేది. ఇంకెందుకు ఆలస్యం, చూసేసేయండి. రేపు ఏదో ఒక టైంలో పద్దు నీకు నచ్చిన టైంలో వీడియో అనేది పెట్టేసేయి. నేను కింద లింక్స్ ఇస్తాను, మా 4 numbers, నవ్య అంటే వంటలక్క, పద్మావతి, పద్దు 4 numbers లింక్ అనేది కింద ఇస్తాను. సపరేట్గా నేను పద్దు లింక్ ఇస్తాను. పద్దు ఎందుకంటే రేపు సాయంత్రం ఛాలెంజ్ చేయబోతున్న పర్సన్ అనేది ఇస్తాను. రేపు ఏదో టైంలో తను వీడియో పెడుతుంది, చూసేసేయండి. ఎలా చేసింది పప్పు చింతపండు వేయకుండా ఎలా చేసింది అనేది చూసేసేయండి. ఆలస్యం ఎందుకు, రేపు వీడియో కోసం ఎదురు చూస్తూ ఉందాం. మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను. మా ఛానల్స్కి ఫస్ట్ టైం వచ్చారా, ఇంకెందుకు ఆలస్యం,
వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కొట్టచ్చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే మన వీడియోస్ చూసేసేయచ్చు. నోటి వస్తే ఇంకెందుకు, ఎప్పుడైనా ఒకసారి మన వీడియోస్ చూసేసేయచ్చు కదా. చూసిన తర్వాత ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసేయండి. ఎవరికైనా సరే షేర్ చేసి ఈ గజిబిజి వంటలు ఎలా ఉన్నాయి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. ఎప్పుడు తిని బోర్ కొడుతూ ఉంటుంది కదా, ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తుంటే హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకెందుకు ట్రై చేసేసేయండి. ఎలా ఉందో చేసేసేయండి. మా అందరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎవరు ఏ విధంగా చేస్తున్నాం గజిబిజి వంటలు అనేది చూసేసేయండి. సుధాకర్ గారు టేస్ట్ చేసి చెప్పారు కాబట్టి ఇంక పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. ఆలస్యం ఎందుకు. బై బై, టేక్ కేర్. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి.